అందమైన ఊరు. ఇద్దరు పట్నం పిల్లలు ఏదో పని మీద బయటికి వెళ్తుంటే కార్ ట్రబుల్ ఇచ్చింది. ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఈ కథ ఇప్పుడు చూసేద్దాం. అబ్బా, ఏంటి ఇంత వర్షం? కారు కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? అదిగో అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఎవరైనా ఉన్నారో లేదో చూద్దాం. పద. అబ్బా, ఇల్లు భలే ఉంది. వెళ్దాం పద. ముందు ఎవరైనా ఉన్నారా? రండి. నైస్ హౌస్. చుట్టూ దగ్గరకు వెళ్ళి చూద్దాం. వద్దు 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 కూర్చో. వద్దు కష్టం వస్తే లేకపోతే నేను వేస్తా. సరే వెళ్ళకు విన్ని. విన్ని ఆగు, నేను వస్తా. నాకు చాలా భయం వేస్తుంది. నువ్వేం భయపడకు. యాక్షన్. ఏంటి ఏంటి ఎలాగుంది? ఏంటది? నీకు నాకేదో భయం వేస్తుంది. ఇక్కడ నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ట్రై చేస్తాను. కూర్చో. కూర్చుంటా. నేను చూడొచ్చింది. టెన్షన్కి ఏం అవ్వలేదు కదా? అవ్వలేదు. నీకే డబ్బులు ఉన్నాయి ఏమో తెలీదు. నువ్వేంటి సడన్ గా బయటకు వస్తావు? ఎవరు నన్ను బయటకు లాగేశారు. ఎవరు? నేను కూర్చోబెట్టినప్పుడు అక్కడ ఎవరో ఒక అమ్మాయి వస్తుంది. లిఫ్ట్ మా ఇద్దరం మీద కార్ మీద వర్క్ మీద కార్ మీద ట్రబుల్ వచ్చింది. ఈ డబ్బులు ఏమిటి? అక్కడ యాక్సిడెంట్ అయింది. సరే ఎక్కండి. సరే నేను వైజాగ్ వరకు వెళ్తాను, ఎక్కండి. ఇప్పుడు దొరికారు వీళ్ళిద్దరు. వీళ్ళ సంగతి చూసేదాకా నేను ఆగను. మీకు అప్పుడే చెప్తాం అనుకున్నాను. అది ఉండడం వల్ల నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు మీరు పార్కు పోతే అది మిమ్మల్ని చంపేసి తినేస్తుంది. అందుకే తను స్థానంగా రావడం ఇది అంత కొత్తగా జరుగుతుంది. ఇది ఇక్కడ మనం చెక్కిపోవడం చాలా మంచిది కాదు. మనం ఇక్కడ నుంచి ఎలాగో ఒకలా బయటపడాలి. మనం ఇంకా ఏం చేయలేము. చేస్తాం, లేకపోతే బతుకుతాం. వెళ్ళిపో దారిలో. ఇప్పుడు ఈ కథ చూసారు కదా. ఈ కథ ఇంకేమీ జరగదు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఎంత తప్పించుకోవడం అస్సలు జరగలేదు.
అంతే. థ్యాంక్స్.